సరే, ఇప్పుడు వరకు నువ్వు చాలా నీ జర్నీ చాలా పెద్దది, చాలా చేసుకుంటూ వచ్చావు. న్యూస్ రైటర్గా చేసావు, వెబ్ సిరీస్ చేసావు, సినిమా చేసావు. ఇప్పుడు ఈ సినిమా నీ కెరీర్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఎందుకంటే టీజర్ నిజంగా చాలా బాగుంది. సినిమా కొన్ని సినిమాలు చూసేస్తాం, నేను అన్నట్టే థియేటర్లో చూడాలా, ఓటీటీలో చూడాలా, మెంటల్గా ఫిక్స్ అయ్యేది థియేటర్ సినిమా అనేది. థియేటర్కల్గానే ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ సినిమా, అప్పుడే భయపడతాం. ఈ సినిమా నీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సాక్షి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యావింగ్ అస్. ఈ సినిమా డెఫినెట్గా నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. అంటే ఇంత మంచి స్కోప్ ఉన్న రోల్ చేయడం అనేది నేను నా జీవితంలోనే ఫస్ట్ టైం, ఆనెస్ట్లీ చెప్పాలంటే. సో అక్కడ ఒక దగ్గర ఐ వాజ్ లైక్ ఓకే, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. అండ్ షూటింగ్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ సార్ డైరెక్షన్లో మీరు ఇందాక అన్నట్టే చూడ్డానికి సాఫ్ట్గా ఉన్నారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ నాకు కూడా అలానే అనిపించింది. బట్ కథ విన్నాక ఓకే ఏదో ఉంది, ఏదో చేస్తారు ఈయన ఓకే అనుకున్నా. ఇంకా సెట్లోకి వెళ్ళాక అసలు ఎంత క్లారిటీ ఉంటుందండి ఆయనకి, మనకు కూడా అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఇలా కథ రావాలి అంటే ఆయన మాత్రం లేదు ఇట్లానే అవ్వాలి. సో ఆ క్లారిటీ పీక్స్లో ఉంటుంది అనమాట. అప్పుడు ఒక 50% నాకు అర్థమైపోయింది, ఓకే ఇది వర్క్ అవుతుంది అన్న పాయింట్లోనే అనిపించింది. ఇంకా వన్స్ టీజర్ చూసాక మీలాగే షాక్ అయ్యాను నేను కూడా. ఓకే సూపర్ అనుకున్నా. సరే, నువ్వు నమ్ముతావు ఇవన్నీ? చాలా నమ్ముతాను నేను. నాకు చాలా భయం కూడా. అసలు ఎలా వర్క్ చేస్తావు? నాకు రాత్రి ఇంట్లో ఒక్కదాన్ని పడుకోవడానికి చాలా భయం నాకు చిన్నప్పటి నుంచి. మీరు మీ ఇన్సిడెంట్ చెప్పారు కదా ఊర్లో, అట్లా నాకు కూడా చాలా ఇన్సిడెంట్ చూసి ఊర్లో ఇట్లా శ్రీకాకుళం వెళ్ళా అనమాట ఒకసారి. మా మావయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ ఊరు, పెళ్లి ఎవరిదో అనేది. అప్పుడు నేను చిన్నపిల్ల అనమాట. సో అప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఇట్లనే ఆమె నార్మల్గా ఒక బిహేవియర్ ఉంటుంది, ఒకేసారి ఇలా గాలి పట్టింది అలా అంటారు కదా. సో దాని తర్వాత కంప్లీట్గా మారిపోతుంది. ఓకే ఇంక అప్పటి నుంచి చూసి నైట్ 8 అయితే ఊర్లో అసలు బయటికి వెళ్ళొద్దనే అంటారు. మళ్ళీ రైల్వే ట్రాక్ వెళ్ళి ఉంటుంది, అటో కూరు ఇటో కూరు, ఆ రైలు పట్టాలు దాటి వెళ్ళకూడదు 8 అయితే, వెళ్తే ఏదో అయిపోతుంది. సో అవన్నీ మేబీ అవన్నీ మన మైండ్లో ఫిక్స్ అయిపోవడం వల్ల అలా ఉండిపోయామేమో. కానీ ఇప్పుడు నాకైతే చాలా భయం బాబాయ్. దేవుడు ఉన్నారు, దెయ్యము ఉంది, ఆత్మలు కూడా ఉన్నాయి. అయితే కొంచెం దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటాం బెస్ట్. ఇంకా సో ఎలా ఉంటుంది? నీ క్లోజ్ షాట్ ఒకటి వేసారు. అవును అవును, అదే ఒకటే వేసారు. అవును అవును. సో ఎలా ఉంటుంది క్యారెక్టర్? తీసేటప్పుడు ఏం భయం ఉండదు, అసలు తీసినప్పుడు అలా దయ్యం ఆ ఫీలింగే రాదు. ఎందుకంటే మన చుట్టూ 100 మంది ఉంటారు కాబట్టి అసలు ఆ భయం ఉండదు. ఇంకా చాలా ధైర్యంగా చేసేస్తాము. ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ చేస్తారా లేకపోతే ఒక హౌస్ లో జరుగుతుందా లేకపోతే? ఎంజాయ్ చేసేంత టైం ఇవ్వలేదు ఇంత షార్ట్ షెడ్యూల్ వేసి. అరకులో షూటింగ్ అయింది, చెప్పొచ్చు కదా సార్ అది? ఓకే, అరకులో షూటింగ్ అయింది, ఒకేసారి పట్టుకు వెళ్ళిపోయారు. ఇంకా డే నైట్ అయితే నైట్ షూట్, నైట్ జరిగితే డే పడుకుంటాం, డే జరిగితే నైట్ పడుకుంటాం కాబట్టి. సో అట్లా మాకు అంత ఎంజాయ్ చేసే టైం అయితే ఇవ్వలేదు. బట్ ఆ సెట్లో అయితే చాలా ఫన్ అనమాట. లైక్ హెబా, అరుణ్, నేను, అఖిల్ అందరం కొంచెం ఫుల్ చిల్ అయ్యే వాళ్ళం. ఏం చెప్తారు ఫైనల్ గా? నాకైతే ఎక్సైటింగ్ గా ఉంది, 25th వెళ్ళాలని ఉంది. ఎన్ని సినిమాలు వచ్చి నేను కూడా మీలానే ఎక్సైటెడ్ ఉన్నా, బికాస్ నేను చూడలేదు ఇంతవరకు. అంటే డబ్బింగ్ నాది ఏదైతే ఉందో ఆ పార్ట్ మాత్రమే చూసా. ఎందుకంటే నాకు ఇలాంటి సినిమా నేను కథ వినేటప్పుడే నేను ఎట్లయినా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఫిక్స్ అయిపోయాను ఆ రోజే. సో డెఫినెట్గా మూవీ చాలా బాగుంటుంది. అంటే సార్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అది పక్కన పెడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా అయిందని చాలా క్వశ్చన్స్. అంటే ఆ 2.5 hours మీరు ఎంగేజింగ్లోనే ఉంటారు. సో అస్సలు మిస్ అవ్వద్దు. హ్యాపీగా ఫ్యామిలీతో ఈ మంత్ 25th ఈషా మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.